అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు ఈ వీడియో ద్వారా మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి, అదేవిధంగా 2025 సంవత్సరం ఏప్రిల్ 23వ తేదీ బుధవారం యొక్క దిన ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం రాత్రి 9:30 లోపు ఒక ఫోన్ కాల్ మిమ్మల్ని ఆశ్చర్యపరచబోతుంది. అటు జాగ్రత్తగా పలిచిన అంశాలు కూడా మీకు ఎదురవ్వబోతున్నాయి. వచ్చేటువంటి ఫోన్ కాల్ ద్వారా మీరు ఎటువంటి సమస్యలను అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. అదేవిధంగా రేపటి రోజున మీరు యొక్క జీవితంలో ఎటువంటి ప్రతికూల ఎటువంటి అనుకూల అంశాలన్నిటి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. అదేవిధంగా మీకు ఏ దేవతారాధన మేలు చేస్తుంది, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మా వీడియో మీకు కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వస్తే ధనుసు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ యొక్క ధనుసు రాశి వారికి వస్తారు. ఈ రాశి అధిపతి గురువు లేదా బృహస్పతి. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే వీరు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు పట్టుబిడని మనస్తత్వం వీరిదని చెప్పుకోవచ్చు. అలాగే వీరి యొక్క జీవితంలో ఏదైనా సాధించాలి అనుకుంటే దాన్ని సాధించేంత వరకు దాన్ని విడిచిపెట్టినటువంటి పట్టుదల ఈ యొక్క రాశి వారి అధికంగా ఉంటుంది. అదేవిధంగా స్నేహితులను వెనకంజ వేయకుండా ఆదుకునేటువంటి స్వభావం కూడా వీరిలో ఉంటుంది. ప్రాక్టికల్ మైండ్ని కలిగి ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రేపు 9:30 అయితే మీకు ఒక ఫోన్ కాల్ అయితే రాబోతుంది. అసలు ఈ యొక్క ఫోన్ కాల్ ద్వారా మీరు ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఎటువంటి పరిణామాలన్నిటి మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, ఎటువంటి అంశాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందామండి. ముందుగా మీ యొక్క రాశి వారికి రేపటి రోజున మీ యొక్క శారీరక పుష్టికతకు పనికొచ్చేటువంటి క్రీడలను ఆడడానికి ఆనందించడానికి అవకాశం అయితే ఉందండి. వ్యాపారస్తులకు టార్గెట్ల ద్వారా వారి యొక్క లాభాలను అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. దీని వలన మీ ముఖాల్లో ఆనందాలు వెల్లివిరుస్తాయి. అవసరమైతే మీ యొక్క స్నేహితులు ఆదుకుంటారు. ఈరోజు మీరు హాజరయ్యేటువంటి సోషల్ గెట్ టుగెదర్లలో మీరు వెలుగులోకి ఉంటారు. మీ యొక్క ఆఫీసులో మీ యొక్క శత్రువులే మీరు చేసేటటువంటి ఒక మంచి పని వలన ఈరోజు మీకు మిత్రులుగా మారనున్నారు. ఈరోజు మీ యొక్క ఖాళీ సమయంలో పనులను ప్రారంభించాలి. అవి అన్నీ కూడా రూపకల్పన చెందించుకోవడానికి ప్రారంభించమని మీ యొక్క పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. పెళ్లినాడు చేసినటువంటి ప్రమాణాలన్నీ కూడా అక్షర సత్యాలని ఈరోజు మీకు తెలుస్తుంది. మీ యొక్క జీవిత భాగస్వామి మీ ఆత్మిక నిచ్చలి. ఇక ముఖ్యంగా ఫోన్ కాల్ విషయానికి వస్తే మీ యొక్క స్నేహితులకు నెచ్చి ఒక షాకింగ్ న్యూస్ని ఈ యొక్క ఫోన్ కాల్ ద్వారా రిసీవ్ చేసుకున్న సంఘటనలు అయితే మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. ఇది మిమ్మల్ని ఆందోళన కలిగించేటువంటి అంశం అని చెప్పుకోవాలి. అదేవిధంగా ఈరోజు మీ యొక్క దిన ఫలితాల ప్రకారం నూతన వ్యక్తితో పరిచయమైనటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తి మీ యొక్క జీవితంలో చాలా కీలకమైనటువంటి పాత్రను అయితే పోషించబోతున్నారు. ఆ వ్యక్తి వల్ల మీ యొక్క జీవితంలో అనుకోనటువంటి మలుపులు కూడా మీరు చోటు చేసుకోబోతున్నారు. మీరు భవిష్యత్తు గురించి ప్రణాళికలు రూపొందించుకోవడానికి కూడా ఆ వ్యక్తి మీకు ఎంతగానో సహాయపడతాడు. ఇదివరకు మీ యొక్క జీవితంలో ఏ విషయం గురించి అయితే మీరు బాధలను ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ వస్తున్నారో వాటి నుంచి మీకైతే ఖచ్చితమైనటువంటి విముక్తిని అయితే పొందబోతున్నారు. అంటే మీకున్నటువంటి సమస్య నుండి బయటపడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఎవరైతే ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఉన్నారో దాని గురించి అయితే ఒక మంచి శుభవార్త, ఒక మంచి అప్డేట్ న్యూస్ని అయితే మీరు రిసీవ్ చేసుకున్నటువంటి అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఇక నుండైనా ఆఫర్స్ ఉన్నాయని కానీ, లేదంటే ఎక్కడ నుండైనా ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయని కానీ, ఈ విధంగా మీ యొక్క స్నేహితుల నుండి కానీ, లేదంటే మీ యొక్క బంధుమిత్రుల నుండి కానీ ఒక వార్తనైతే మీరు వినేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వారిలో చాలా కాలంగా ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని కలలు కంటున్నారో ఈ రోజున దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు. అదేవిధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వారిలో ఎవరైతే రాజకీయ పరంగా మీరు అభివృద్ధి చెందాలనుకుంటున్నారో అదేవిధంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకి చాలా అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. మీ యొక్క రాజకీయ వ్యవస్థ గురించి ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు.
ఆ నిర్ణయం మీ యొక్క భవిష్యత్తులో మీకు మేలు చేసేటువంటి ఫలితాలను అయితే ఖచ్చితంగా అందిస్తుంది. అదేవిధంగా ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా మీ యొక్క కుటుంబ సభ్యుల వల్ల కానీ మీ యొక్క కుటుంబ సన్యాసుల వల్ల కానీ ఎవరైతే ఇబ్బందులు వస్తున్నారో ఈరోజైతే మీకు మీ కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు అనేది లభిస్తుంది. ఇప్పటి వరకు మీకు ఒక కుటుంబ సభ్యులు ఎవరైతే మీకు సపోర్ట్ చేయకుండా ఉన్నారో అటువంటి అంశాలన్నీ కూడా తొలగిపోయి మీకు ఎంతో సపరేట్గా నిలిచేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. బయట ఫుడ్ తినడం వల్ల మీ యొక్క ఆరోగ్యంలో మీకు ఫుడ్ పాయిజన్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఈ యొక్క అంశంలో తగినటువంటి జాగ్రత్తను అయితే ఖచ్చితంగా వహించాల్సి ఉంటుంది. దూర ప్రయాణాలు చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు నిద్ర లేకుండా మీరు అలసటతో ప్రయాణాలు అయితే చేయకండి. దీనివలన మీ యొక్క జీవితంలో ప్రమాదాలు తెచ్చిపెట్టేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా మిశ్రమ ఫలితాలను అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. రేపటి రోజున మీ యొక్క స్నేహితులకు సంబంధించి లేదంటే మీ యొక్క సన్నిహితులకు సంబంధించి ఒక ఆందోళన కలిగించేటువంటి వార్తనైతే ఈరోజు మీరు సాయంత్రం 9:30 లోపు ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు రిసీవ్ చేసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా మీ యొక్క ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన ఎంతో మేలు చేస్తుందండి. శివనామ స్మరణ మాత్రం అస్సలు మరవకండి. అదేవిధంగా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. అదేవిధంగా మీరు నిత్యం కూడా ఇంట్లో దీపారాధన చేసుకోవడం మాత్రం అసలు మరవకండి. మీకు శుభకరమైన ఫలితాలు అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. మీకున్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. అదేవిధంగా మీకున్నటువంటి మీ యొక్క స్వభావం వల్ల మీ యొక్క జీవితంలో ఈరోజు మీకు ఎంతో సంతోషకరమైనటువంటి క్షణాలను మీరు తెలియజేస్తుంది. ఇంతకుముందు మీరు పెట్టినటువంటి పెట్టుబడుల వల్ల మీ యొక్క భవిష్యత్తు అవసరాల కొరకు మీరు పెట్టినటువంటి పెట్టుబడి వల్ల మీకు ఈరోజు మంచి ఫలితాలు అయితే ఖచ్చితంగా అందుతాయి. కూతురి అనారోగ్యం మిమ్మల్ని మీకు మూడ్ని కుంగదీస్తుంది. ఆమె తన యొక్క ఆరోగ్యాన్ని అధిగమించేలాగా మీ యొక్క హుషారు అనేది పొందగలిగేటువంటి ప్రేమ అనేది మీరు అందించండి. ప్రేమకు ఉండేటువంటి శక్తి ఏమిటంటే శక్తిని పునర్జీవింపచేసేలాగా అమోఘమైనటువంటి ఫలితాలు అయితే అందిస్తుంది. ప్రేమలో నిరాశకు గురయ్యేటువంటి ఉంటారు. మీ యొక్క మనిషిని పారవేసుకోవద్దు. ఎందుకంటే కారణం ప్రేమికులు లోకాల్లో ఎప్పుడు కూడా జీవిస్తూ ఉంటారు. ఇక వ్యాపార వ్యక్తులకి అనుకోని విధానంగా అకస్మాత్తుగా అనుకోని లాభాలు అయితే కలగడం, అనుకూలమైనటువంటి గాలి వీచడం వల్ల ఎంతో మంచి కాగలదు. కాలం విలువైనది. దాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్లనే మీరు అనుకున్నటువంటి ఫలితాలను అయితే మీరు సందర్శించగలుగుతారు. అయినప్పటికీ మీ యొక్క జీవితంలో కుటుంబంతో సమయాన్ని గడపడం కూడా చాలా ముఖ్యం. ఇది మీరు అర్థం చేసుకోవాలి. మీకు యొక్క జీవిత భాగస్వామికి నిజమైన వైవాహిక జీవితం కోసం కాస్త సమయాన్ని అయితే అవసరం. సంతృప్తికరమైనటువంటి కుటుంబ జీవితాన్ని సాధించడానికి కుక్కలకు, ముఖ్యంగా నల్ల కుక్కలకు పాలు ఇవ్వండి. మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు అన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. ఇక ఓవరాల్గా కూడా అంత శుభకరమైనటువంటి వాతావరణంగానే ఉందండి. రేపటి రోజునంతా కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రతికూల అంశాలు అనేటివి చాలా తక్కువగా మీ జీవితంలోకి చోటు చేసుకోబోతున్నాయి. అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి మీరు మాత్రం శివారాధన అస్సలు మరవకండి. వీళ్ళు తమ వ్యాపారంలో నూతన పద్ధతులను ప్రవేశపెట్టడానికి ఇష్టపడతారు. ఇన్నోవేటివ్గా ఆలోచించే తత్వం కలిగిన వారు వ్యాపారంలో ఎదురయ్యే సమస్యలను సవాళ్లుగా స్వీకరించి వారిని అధిగమించడానికి తగిన మార్గాలను కనుగొంటారు. వీళ్ళు చిన్న వ్యాపారంతో మొదలుపెట్టి క్రమంగా దాన్ని పెంచుకుంటారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. కొన్నిసార్లు తమ వ్యాపార భాగస్వామిని నమ్మడం వల్ల మోసపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒక్కొక్కసారి విశ్రాంతి తీసుకోవడం మర్చిపోతారు. దీనివల్ల ఒత్తిడికి కారణం నిద్రలేని సమస్యలు ఎదుర్కొనవచ్చును. మానసిక ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్యలు కూడా కొన్నిసార్లు ఎదుర్కొంటారు. వీళ్ళు చాలా సున్నితత్వం కలిగినటువంటి వ్యక్తులు కాబట్టి చిన్న విషయాలను కూడా మనసుకు తీసుకుంటారు. ఎక్కువగా ఆలోచించడం వలన ఆందోళన, ఒత్తిడి పెరగవచ్చు. ఎక్కువ కూర్చొని పనిచేయడం వల్ల నడుము నొప్పి, మెడ నొప్పి వంటి సమస్యలు వస్తాయి. అందుకే నిత్యం కొంత సమయాన్ని వ్యాయామానికి కేటాయించండి. తరచుగా చేసేటువంటి వ్యాయామాలు యోగా పరిస్థితిని మెరుగుపరుస్తాయి. పౌష్టికాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. కానీ పనిలో మునిగిపోయి సరైన సమయానికి భోజనం చేయకపోవడం వలన జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. తక్కువ నిద్ర కారణంగా ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల రక్తపోటు సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది. మధ్య వయసులో ఆరోగ్యంపై శ్రద్ధ పెంచాలి. శారీరక శ్రమకు కేటాయించడం మంచిది. తగినంత నిద్ర పొందడం, ఒత్తిడిని తగ్గించుకోవడం చాలా అవసరం.
చంద్రుని బలం వీరికి చాలా ముఖ్యం. సోమవారం నాడు ఆవుకు అట్టిపండు తినిపించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజు ఓం సోం సోమాయ నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల మంచి ప్రశాంతతగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. వీళ్ళైతే విద్యాపరంగా చాలా ప్రతిభావంతులు అవుతారు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.